వందనాలు అయ్య గారు. వందనాలు వందనాలు. నా మీద కోపం అంట. లేలే, ఎందుకు కోపం అన్నా? మీరు నిజం ఒప్పుకుంటలేరు, అదే బాధ. నాకేం కోపం లే. అట్లా కాదయ్యా, నిజం ఒప్పుకోవటం లేదంటే ఏ నిజం అంటావు నువ్వు? చెప్పు. నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు. అవును. అతని మనిషికి ఊహశక్తిగా అందని వాడు. అవును. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తలేం అతను ఇట్లా ఉంటాడు అని. అట్లా కాదు, నువ్వు చెప్పేది నిజం. నిజం ఇంకొక మాట విన్నా నువ్వు. ఆయన గాలి రూపంలో వచ్చి మనకు గాలిని వాయువు ఇస్తాడు. మనము గాలి పీల్చుకుంటున్నాం కదా, అది దేవునిది. దేవుడే ఆ రూపంలో వచ్చి మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఈ ప్రకృతి రూపంలో వచ్చి దేవుడు మనకు సహాయపడుతున్నాడు. కానీ మనం నిజ దేవిని విడిచిపెట్టి ఎవరెవరినో ఆరాధిస్తున్నామయ్యా మనము. అది కరెక్ట్ అయిన మాట అయ్యా. నువ్వు మాట్లాడేది అలముతో నువ్వు కరెక్టే. కానీ నువ్వు అంటివే ఆ ఒక్కరి ఊరు చెప్పు. నువ్వు ఆ ఒక్కడే దేవుడు. దేవుడు ఉండడు కదా. ఇప్పుడు సూర్యుడు ఉండడు కదన్నా. ఇప్పుడు సూర్యుడు ఉండడు కదా, మనకి వెలుగునిస్తాడు. మన దేవుడే ఆయన రూపంలో మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఇప్పుడు సూర్యుడిని తీసుకున్నాం అనుకో, సూర్యుడే దేవుడు అనుకునొచ్చు మనం. అట్లా కాదయ్యా, సూర్యుడు ఎట్లా అవుతాడయ్యా దేవుడు? మనకి వెలుగునిచ్చి ఆయన సూర్యుడు. అది సృష్టిలో మనం ఎట్లా వచ్చినాం అట్లా వచ్చినోడు వాడు. అట్లా అనకూడదు. దేవుడు మనకు ఇప్పుడు మానవ జాతిలో రకరకాల ప్రాణులు ఉన్నాయి, కానీ మానవ జాతికి మాత్రమే ఒక ఆలోచించే శక్తి, గ్రహించే మనసు మానవ జాతికి మాత్రమే ఇచ్చిండు దేవుడు. ఎందుకంటే మీరు తెలుసుకున్నారా నిజమైన దేవుడు అని, నేను అన్ని రూపాల్లో మీకు ప్రత్యక్షమవుతున్నా అని అంటాడు. అవునయ్యా. మనమేమో ఏమంటున్నామంటే నా మతం గొప్పదంటే నువ్వు అంటున్నావు, నా మతం గొప్పదంటే నేను అంటున్నా. మన ఇద్దరం వాదులాడుకునే బదులు దేవుడు అనేటోడు ఉన్నాడు. ఆయన అన్ని రూపాలుగా మనకు దాలిస్తున్నాడు. ఇప్పుడు భూతల్లి అయ్యి మనకు మంచి అన్నం పెడుతున్నారు. ఇప్పుడు ఇది వర్షం వన దేవుడు అయ్యి మనకు వర్షం కుమ్మరిస్తాడు. మన పొలాల పంటలు పండుతాయి, బ్రహ్మాండంగా తిని తృప్తి పొందుతాము. అట్లా కాదు, నువ్వు చెప్పేవన్నీ ప్రకృతికి సంబంధించి నువ్వు చెప్తున్నావు. సృష్టిలో సృష్టించినట్టు నువ్వు చెప్తున్నావు. నేను దానికి కాదల్లా. ఇప్పుడు నువ్వు ఆ దేవుడు కంటే మనము అవన్నీ ఎత్తుకుంటే వినోళ్ళు లేరు, నమ్మోళ్ళు లేరు. నేను దానికి కాదల్లా. ఎన్నో నీ యొక్క మతలాభం నీది, నా ఒక మతలాభం నాది. అవునవునన్న. కానీ చరిత్ర అనేది ఒకటి ఉంది అనేది గౌనీనంటుంటే అది కదా వచ్చింది ఇప్పుడు. మరి అదే కదా కావాలి. ఇప్పుడు మనిషి రూపంలో వచ్చి ఈ మాదిరి మరణించి తిరిగి మరణాన్ని జయించి లేచి లోకంలో 40 రోజులుండి ఆరోహమైనాడని చరిత్ర చెప్తుంది. అవునవును. మాటకి నేను చెప్పాలా, చరిత్ర చెప్తుంది. అది ఎప్పటి నుంచో వస్తున్న మాట అది. అవునవును. మరి ఇంకా మనం ఏమి చెప్పాలా? ఇప్పుడు నేను చెప్పేది కూడా చరిత్ర. ఇప్పుడు దేవుడు మానవ రూపమై ఎట్లయితే దాల్చుకొని వచ్చిందని మీరు నమ్ముతున్నారో, ఆ దేవుడు కూడా వాయువు రూపం ఎత్తి మనకు ఇప్పుడు వాయువుని ఇస్తున్నాడు. నువ్వు గాలి పిలుస్తున్నావు కదా, ఆ దేవుడే గాలి రూపంలో మనకు వచ్చి గాలిని ఇస్తున్నాడు, ఆక్సిజన్ ఇస్తున్నాడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళు, ఎవరైనా ఆక్సిజన్ ఎందనోనికి ఒక గంటకు 10,000 రూపాయలు ఆక్సిజన్ కావాలంటే, అట్లాంటిది మనకు ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు. మన సృష్టికర్త ఎంత గొప్పవాడు. నువ్వు మనకి ఫ్రీగా ఇచ్చేది 100కి 100 నిజము, దేవుడు అనుగ్రహించేది నిజము. కానీ బైబిల్ ఏం చెప్తుందంట, గాలి ఎక్కడ నుంచి వస్తుందా ఎక్కడికి పోతుందని అడగండి. అది పచ్చి అబద్ధమైన మాట. నువ్వు ఎట్లాను నేను చెప్తా ఒక మాట. బైబిల్ చెప్పేదే లాజికల్ గా పడతలేదు. నేను దానికి అనుసరిస్తాడు నీ చెప్పిన మాటకు. యేసుప్రభు అంటాడు, గాలి ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి ఉండి వెళ్ళునో దాని శబ్దం నువ్వు హిందువే గాని నువ్వు చూడలేవు. ఎక్కడ పోతావో అంటున్నాని చూడలేవంట. అవును అవును. అది 100% తప్పు. ఎందుకంటే గాలి ఎటు పక్క నుండి వస్తుంది, ఎటు పక్క నుండి పోతుంది అనేది మనకు తెలుస్తుంది.
ఆ. తెలుస్తుందా తెలియదు అయ్యా తూర్పు నుండి గాలి వచ్చిందంటే అయ్యా తూర్పు నుండి గాలి వస్తుంది ఇటుపక్క పట్టుకోరే గాలి ఇక్కడ నుండి వస్తున్నా అని అంటారు, అబ్జర్వ్ చేస్తారు. అది తూర్పు నుంచి వస్తుంది పడవల పక్కకు పోతుంది, అది కాదు. ఆ, ఆ, ఆ. అది అది అందరికీ తెలిసిన సత్యమే. పడవట గాలి తోలుతుంది, తూర్పు గాలి తోలుతుంది, దక్షిణపు గాలి తోలుతుంది, ఉత్తరపు గాలి తోలుతుంది అంటాం మనము. ఆ, ఆ. అది ఎక్కడి నుంచి వస్తుందనేదా తెలుస్తుందయ్యా ఇక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు నాకు ఎదురుగా నేను ఇక్కడ ఇలవాట, ఇప్పుడు పరమాడికి పొద్దు ఒక ఇలవాట, అక్కడ నుండి స్ట్రేట్ గా గాలి వస్తుందయ్యా, నాకు అర్థమవుతుంది, అబ్జర్వ్ చేస్తున్నా నేను. దానికి అదే మనము పరోట గాలి తూర్పు గాలి మనం వాటి బట్టి చెప్తున్నాం కాదు. ఇప్పుడు ఒక మాట అన్నా యేసుక్రీస్తుకు గాలి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, గాలి ఎక్కడికి పోతుందో తెలియదు. ఆ తెలియని సంగతులు మనకు బోధిస్తుంటాడు, దాన్నే మీరు గట్టిగా పట్టుకొని ఉంటారు. అవునయ్యా, ఇది వాస్తవమయ్యా, వాస్తవం. ఇంకొక మాట, ఇప్పుడు ఫలించిన చెట్టు నీ దగ్గర తీసుకొచ్చిన అనుకో, ఫలింపని చెట్టుని మీరు దాన్ని ఏం చేస్తారు? ఫలింపని చెట్టుని తీసుకొని మీరు ఏం చేస్తారు అన్న, వాస్తవంగా నిజంగా రియలిటీగా చెప్పండి. ఫలింపని చెట్టు నీ దగ్గర నేను తీసుకొని వచ్చిన ఆ చెట్టుని మీరు ఏం చేస్తారు? ఫలించిన దాన్ని ఏం చేస్తాం? నరికి అగ్ని వేస్తాం. అయ్యయ్యో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఫలింపని చెట్టు నా దగ్గర తీసుకొచ్చినావు అనుకో, దాన్ని మళ్ళీ ఎట్లు చేస్తా, దానికి ఎరువేస్తా, దానికి తోవుతా, మళ్ళీ ఫలించే విధంగా నేను చేస్తా. ఉండను. యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే ఫలింపని చెట్టు తీసి పారవేస్తా, ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలి వెంచబడి ఉన్నది, ఏదైతే ఫలిస్తలేదో దాన్ని నరికి పారవేసి అగ్నిలో కాల్చేస్తా అంటాను యేసుక్రీస్తు అంటాడు. కానీ మళ్ళా ఏమంటాడంటే ఒక చెట్టుని ఎండపోయ చేస్తాడు. నేనేం చేస్తున్నా అంటే నా మెచ్యూరిటీ చేయాలి, నా జ్ఞానం ఏముండదంటే ఒక ఫలింపని చెట్టుని ఫలించే విధంగా చేసేదే కారగిరి అంటారు, అది మేస్త్రి అంటారు. ఇది నిజం తెలుసుకో అన్నా. నువ్వేమన్నావు ఇప్పుడు ఫలించిన చెట్టుని ఏం చేయలే, నరికి పాడేయాలి అంటున్నావు. నీకు అంతే తెలుసు, అంత జ్ఞానం ఉంది బైబిల్లో, అంతకు మించిన జ్ఞానము. అరే పనికి రాని వారిని పనికొచ్చే విధంగా చేయాలి మనము. పనికి రాని చెట్టుని పనికొచ్చే విధంగా మార్చలే, ఫలాలు కాయని చెట్టుని ఫలాలు వచ్చే విధంగా మార్చలే మనము. అందుకే కదా మరి ఒక సంవత్సరం టైం అడిగింది. ఒక సంవత్సరం టైం అయ్యా, దాని చుట్టూ పల్లము నుండి పాది కట్టి ఎరువేసి నీళ్లు పోసి చేస్తాను, సంవత్సరం లోపల అది ఫలించకపోతే తర్వాత నీవు చేయమనింది. అపారమైన ప్రేమ, అగాబెలవు, మరణించే వరకు కూడా దాన్ని ప్రేమించే ఉండలే. ఫలాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మన లోపల ఉన్న ప్రేమ మారరాదు, అది అగాబెలవు అంటారు. ప్రేమ అనేది ఆరిపోకూడదు. ఫలాలు ఇవ్వలేదు అనో 3 రోజులు అది వార్నింగ్ ఇస్తారు. ఇక 3 సంవత్సరాలు నీకు టైం ఇస్తా, 3 సంవత్సరాల లోపల నువ్వు ఫలించలేదంటే నిన్ను నరికేస్తా అనేది అది వార్నింగ్ అవుతుంది, ప్రేమ కాదు అది. అట్లా కాదు, నేను చెప్పేది ఒకటి, అది వచ్చేసి చెట్టుకు సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది అయినా కానన్నా మనుషులు సరే నరికి పారేస్తాననే భావానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నరికి పాడేస్తా అన్నారు చూడు, ఆ కాన్సెప్టే తప్పు అంటున్నా. మీరేమంటున్నా, నిన్ను నీవు తప్పుగా భావిస్తారా, లేక నిన్ను నీవు ఒప్పుకుంటలేరా? సిగ్గు అవుతుందే నీకు, భయం అవుతుందే, మళ్ళీ అట్లా ఒప్పుకోవడం నీ మనసు ఒప్పడం లేదా? నేనేమంట, నరికి పాడేయడం తప్పు నా భావన ప్రకారము. ఒక చెట్టుని నరికి పాడేయడం తప్పు. చెప్పేదినయ్యా, అది ఆ మాట అడిగింది యేసు ప్రభు దేవుణ్ణి, తండ్రిని. ఇది ఇన్ని రోజులు ఫలించకపోయినా అలా భూమి అర్థమే కదా అంటే, అయ్యా ఒక సంవత్సరం టైం ఇయ్యి నాకు, నేను దాన్ని చేస్తా. అప్పుడు ఒక సంవత్సరం అంటే ఇదే ఇట్లా చెప్పి ఇన్న పక్షాల తర్వాత సమర గుమర పట్టణం ఎట్లా దగ్నం చేశాడో. నువ్వు చెప్పే సందర్భము ఆ ఒక అధ్యాయం వేరే, నేను చెప్పే అధ్యాయం వేరే. యోహాను సువార్తలో ఉంటది. ఇప్పుడే యోహాను ప్రీచింగ్ చేస్తాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని ఉంది. ఇది ఎంత దారుణమైన మాట. అది నీకు తెలిసింది, అది నీకు తెలిసి దారుణమని అన్న. అట్లా మళ్ళా ఫలింపని చెట్టును ఫలించే విధంగా చేయాలనా, ఫలించని పెట్టిన మళ్ళీ నాశనం చేయాలనా? యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు, ఒక రోజు ఆకలి అవుతుంది. అయ్యా నువ్వేమెంత చెయ్యి, నువ్వే నీ దగ్గరే ఫలించిన చెట్టుని నువ్వు పెట్టుకుంటావా? నేనా ఫలించని చెట్టుని ఫలించే విధంగా నా దగ్గర 4 ఉన్నది, నేను దేవుని
నా దగ్గర శక్తి ఉంది. ఫలించని శక్తిని కూడా, ఫలించని చెట్టుని నా దగ్గర, ఫలించే శక్తి నా దగ్గర ఉన్నప్పుడు నేను ఫలించే విధంగా చేస్తా. అవునయ్యా, నువ్వు చేసిన ప్రయోజనం. ఇప్పుడు ఆ, ద్రాక్ష చెట్టు అనే దానికి ద్రాక్ష పండు గాయాల, ఆ. కారు దాచులు ఎందుకు కాసింది? మళ్ళీ వేరే క్వశ్చన్ రీజన్ చేసినావు నువ్వు. అట్లా కాదు. ఎక్కడ కాసినాయి? ఎక్కడ కాసినాయి? ఎక్కడ నువ్వు కాసినాయి? ట్రై చేసినవు ఆ చెట్టుకి, ఉం? నువ్వు ట్రై చేసినవు ఆ చెట్టు ఫలించరా, దాన్ని ఏం చేస్తావు కదా నేను అడిగేది. ఉం. ఫలించని చెట్టుని నేను దేవుని నుండా, సపోజ్ నేను దేవుని నుండా యేసుక్రీస్తుని నేను అనుకోండి, ఫలింపని చెట్టు నాకు కనపడదు అనుకోండి, నేను దయగలుగుతా దాన్ని ఎడల. అయ్యో ఈ అవును. చెట్టుకు ఫలం కాసలేదు కదా, నా దగ్గర శక్తి ఉంది కదా, నేను యేసుక్రీస్తునుండా ఈ చెట్టుకు ఫలాలు కావునుగాక అంటున్నాను అందడే, ఆ చెట్టు నిండా ఫలాలు అయిపోతాయి. అది ఆనందకరమైన వార్త, సంతోషకరమైన వార్త. ఒకవేళ చెట్టుకు ఫలాలు లేవు అనుకోండి, ఈ చెట్టు ఇంకా ఎప్పుడు కూడా ఫలాలను కాయరాదు, ఈ చెట్టు శపింపబడును కాక అన్న వెంటనే తక్షణం ఆ చెట్టు ఎండిపోతుంది. అది శాపకరమైన మాట. దేవుని నోట్లోకి వెళ్ళి శాపకరమైన మాటలు రారదు. ఒక వర్గాన్ని హెచ్చించి మళ్ళొక వర్గాన్ని తక్కువ చేయకూడదు. అది దేవుని లక్షణాలు కాదు. అది మీరు అర్థం చేసుకుంటారా అని ఇట్లా మాట్లాడుతున్నాం మేము. వ్యవహారము అన్నా నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు ఖండించి చెప్పానా, నేను నీకంటే చిన్నోని, నేను ఒప్పుకుంటా, నేను సారీ కూడా చెప్తా నీకు. అవునయ్యా, నేను దానికల్లా చిన్నోడు పెద్దోడు దాని గురించి కాదు, జ్ఞానమే కావాలా మనకి, చిన్న పెద్ద కాదు. అదేనా చిన్న పెద్ద కావాలి. కానీ మీరు ఈ వ్యవహారానికి దీనికి సెట్ అవ్వదయ్యా. అందుకే మనము సర్వ సమాజంలో అందరిని కలిసిమెలిసి భావంతో మనం ఉండాలి. బైబిల్ చెప్పేది నిన్ను నన్ను దూరం చేస్తుంది. అది రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు బైబిల్ అనేది. నేనేం మాట్లాడుతావు? బైబిల్ నిన్ను నన్ను పోగు చేయక నువ్వు జాయికెళ్ళవా పోగా? అవునన్నా, ఇప్పుడు నేను అంటే మాటల్లో ఒక ఫలింపని చెట్టుని ఫలించే విధంగా మన ఇద్దరం కలిసి చేయలే. మీరేమంటారంటే స్టేట్గా ఫలించని చెట్టుని నరికి పాడేస్తా అంటని చెప్పారు, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. సంవత్సరాలు కొనాకు దాన్ని ట్రై చేసి ఇంకా ఫలించాలి ఏం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు సచ్చిందాక చేస్తావా? అగాబే ప్రేమ అంటే దేనికంటారు? గమ్మునుండే మాట్లాడతాం తప్పు. ఎట్లన్నా ఇట్లా ఏమన్నా సత్యంగా మాట్లాడితేనే అట్లా అంటారు. అట్లా కాదు, సత్యమని కాదు. నువ్వు ట్రై చేసినవయ్యా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసినావు. కానీ ప్రేమ అనేది వచ్చేసి నువ్వు బతికినంత కాలము ప్రేమించమన్నాడు, నీ జీవిత కాలం. అదే ప్రేమ వేరే, ఈ ఫలించిన చెట్టు వేరే. అట్లా వేరే అనడానికి ఎట్లా? ప్రేమ అనేది ఫలాలు, ప్రేమ ఫలాలు అనేది బైబిల్లో ఉంటాయి, ప్రేమ ఫలాలు అని. నువ్వు వచ్చేసి పిచ్చితనంగా మాట్లాడుతున్నావా? ఆ మనిషి అనిండు వాడు ఆయన రూటే వేరు. హనుమంతు ఒక్కొక్కటి ఇంటడో ఒక్కొక్కటి అయినప్పుడు మనిషిని ప్రేమించేది వేరే, చెట్టును ప్రేమించేది వేరే, ఈ లోక ప్రకృతిని ప్రేమించేది వేరే. చెట్టు అంటే ఎవరు? మనిషే. మరి మనిషి గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. లేదు, మనిషిని గురించే మాట్లాడుతుండు. చెట్టుని గురించి మాట్లాడాల, మనిషిని గురించే మాట్లాడుతుండు. అదే నేను అంటున్నా. మరి అదే అయ్యా, ఇదిరా. ఇప్పుడు ఒకే ఒక మాట నేను చెప్తా, ఆలోచించయ్యా. సిగరెట్ మీద పొగ తాగితే హానికరం, సిగరెట్ మీద రాసి ఉండే. తాగుడు మీద, బాట్ల మీద చూడు, నువ్వు కావాలంటే రాసి ఉండే. మనం ఎందుకు తాగుతున్నాం మరి? తాగేటోళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు మీరు నిజం తెలిసినా కానీ అన్న బైబిల్నే ఫాలో అవుతుంటారు కదా, అట్లా వాళ్ళు నిజము తెలిసి నిజము బైబిల్లో ఉంది, నిజము నీకా లేదు, నీ చరిత్రలో లేదు. నువ్వేమన్నా తిప్పి చూసుకో. అదే గ్రహిస్తలేరు అన్న, మీరు అదే గ్రహిస్తలేరు. ఎంత సత్యం చెప్పినా కానీ సత్యం దాటి మీరిపోతారు మీరు. సత్యం మీకాదు లేదయ్యా, మీకాదు ఉండేదంతా యదవ శాస్త్రాలు, బుద్ధిహీనత, అవన్నీ. బైబిల్లో సత్యం లేదంటే ఇంకా నేనేం చెప్పాలా? నేను రుజువు చేసి చూపిస్తున్నా కదా, బైబిల్లో సత్యం లేదని రుజువు చేసి చూపిస్తున్నా కదా. ఉట్టి మాటలతో అనకొచ్చిన కదా నేను.
అదే నేను అంటున్నా, నువ్వు రుజువు చేసంటే కొన్ని నీ భావం అట్లా పోయింది. ఆ భావాన్ని అది ఎత్తుకోకూడదని కదా నేను చెప్పేది. మాట ఎవరిది? మాది తప్పయ్యా. ఎందుకులే అవన్నీ మనకు క్వశ్చన్లో. ఇప్పుడు ఈ నెల వాళ్ళ పేరు రాలేదయ్యా. ప్రవీణ్ పగడల. ఆయన కాదు, బైబిల్లో సమరగుమర పట్టణంలో లోతు కూతురు పోయినారు. ఇది తప్పు కాదంటే అది ఏ భావంతో జరిగిందా, ఎట్లా, ఏం సంగతి అని ఆలోచించాలా. అది ఆలోచన చేస్తే పోనీ మీరు చెప్పండి. నేను చెప్తా ఈనండి. మీరు చెప్పారు, నన్ను చెప్పనియారు. నువ్వు చెప్పు. నేనేం చెప్తా అంటే, లోతు పట్టణాన్ని దేని గురించి నాశనం చేస్తాడు దేవుడు? అక్కడ వ్యభిచారము పాపము ఎక్కువైంది కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడు. అగ్ని గంతలకాల గురించి నాశనం చేస్తాడు. ఇది వాస్తవం కదా? వాస్తవం. నేనేమి తప్పు చెప్పినానా? లేదు, చెప్పు. అదే పాపము మళ్ళీ లోతు తన కూతుర్లు తన తండ్రితో చేస్తారు. దాన్ని ఏమి గమ్ముగానే లేదు, దాన్ని ఏమి అనలేదు, దేవుడు శిక్షించలేదు. ఎందుకని? ఇప్పుడు నీ కొడుకు చేస్తేనేమో తప్పు నీవు క్షమిస్తావు, ఎదుటివాడు చేస్తేనేమో శిక్షిస్తావు. అది న్యాయం కనిపిస్తుందా? మీరు నిజంగా వాస్తవంగా ప్రేమపూర్వకంగా నాకు జవాబు చెప్పండి. ఇప్పుడు నేను ప్రేమపూర్వకంగానే ఇది ఎత్తి చూపించేది. ఇది ఎట్లా? ఏది తప్పు చేసిన ఎత్తి చూపించేది బైబిల్ దేవుడే అంటున్నా. బైబిల్ దేవుడే కదా. ఇప్పుడు సొదొమ గొమొర పట్టణం నాశనం చేసింది ఎవరు? బైబిల్ దేవుడే కదా. అదేనయ్యా నేను చెప్పేది ఒక మాటనయ్యా. ఎత్తి చూపించి ప్రేమ ఉంది, ఎత్తి చూపించేది ఉంది. ఎత్తి చూపించింది ఎందుకు? ఒరే ఇది తప్పురా అని తెలుసుకుంటారని ఎత్తి చూపించేది.